నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ దారా గోపి గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. శ్రీ లోకనాథం గారు సిపిఎం సీనియర్ నేత పాల్గొంటున్నారు. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వార్తా విశేషాలు, కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. సూపర్ 6కు ఎగనామం, హామీలన్నిటికీ చంద్రబాబు మంగళం. ప్రతి కొత్త సంవత్సరంలోనూ రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మొండి చెయ్యి అంటూ మొత్తం సూపర్ 6కి చంద్రబాబు గారి ప్రభుత్వం ఏ రకంగా మంగళం పలికింది కథనాన్ని ఇచ్చారు. సాక్షి పత్రికలో మాత్రమే ఇచ్చారు ఈ కథనం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎట్లా బిల్డప్ ఇచ్చారో తర్వాత చూద్దురు. కానీ మీకెందుకంత ఆసక్తి, ఆతృత, కేవియట్ వేయాల్సినంత కేసా ఇది? ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదంలో మీకెందుకంత ఉత్సాహం? ఫిర్యాదుదారు రాకుండా మీరు కేవియట్ వేయడం ఆసక్తికరం. గౌతమ్ రెడ్డి కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. తదుపరి విచారణ వరకు గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని, పూర్తి వివరాలతో కౌంటర్ వేయండని ఆదేశించిన సుప్రీంకోర్టు. పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. చేతగాని డాష్ అంటూ మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, రెచ్చిపోతుంటాడు. అప్పుడప్పుడు నోటుకు వచ్చినట్టు బూతులని మాట్లాడుతున్నారు. అయితే ఈసారి బీజేపీ వాళ్ళ మీద పడ్డాడు. మరి బీజేపీ వాళ్ళు ఏందో, మరి ఆయన బస్సులు తగలబెడతానికి బీజేపీ వాళ్ళకి ఏమి సంబంధం తెలియదు. కానీ మొత్తం మీద బీజేపీ వాళ్ళని తిట్టాడు. విష్ణు గారు చెప్పండి, గౌతమ్ రెడ్డి గారి కేసులో ఏమిటి నిజంగానే ఈ రకమైన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు పోలీసులు, ప్రభుత్వం ఆయన పట్ల అంత వేధిస్తున్నారు? నిన్న అంబటి రాంబాబు గారు చెప్పారు, కక్ష సాధింపు ఏ రకంగా చంద్రబాబు చేస్తూ అసలు కక్ష సాధింపులు జోలికే వెళ్ళనట్లుగా పిక్చర్ ప్రయత్నం చేసిన దాని మీద డీటెయిల్డ్గా వివరించారు. మీరేమైనా కామెంట్ చేస్తారా మల్లాది విష్ణు గారు? అంటే సుప్రీంకోర్టు తన ముందుకు వచ్చినటువంటి అంశాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అత్యుత్సాహం అనేది ఈ కేసులో కనపడుతుందనేది స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సినటువంటి కేసు కాదు. బట్ కానీ వెళ్లి వాళ్ళ ముందు ఆర్గ్యుమెంట్స్ చెప్పడం ద్వారా థర్డ్ పార్టీ అంటే ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నారో అతనికన్నా ముందే రాష్ట్ర ప్రభుత్వం భుజాన వేసుకుని దాన్ని సుప్రీంకోర్టు వద్ద ప్రతిపాదించింది. వాదనలు వినిపించడం, క్యావిట్ వేయటము. అంటే ఇటు పక్క ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని సుప్రీంకోర్టు కూడా గమనించి ఆ కామెంట్ చేసింది. ఇది ఖచ్చితంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ 6 నెలల్లో జరుగుతున్నటువంటి కేసులకి, అక్రమంగా పెడుతున్నటువంటి, అన్యాయంగా పెడుతున్నటువంటి కేసులకి దానికి సంబంధించినటువంటి కామెంట్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే సోషల్ మీడియాలో కూడా ఇట్లాగే రామ్ గోపాల్ వర్మ ఇట్లా అన్నారు, మా నాయకుడిని అన్నారు, లేకపోతే ఇంకోళ్ళు అన్నారు, లేదా ఇంకోళ్ళు సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెట్టారంటూ ఎవరెవరో తెలుగుదేశం వాళ్ళు కేసులు 40-50 స్టేషన్లు, 15-20 స్టేషన్లు ఇట్లా పెట్టారు కదా. మరి వాటన్నిటికీ కూడా ఇది వర్తిస్తుందంటారా? ఈ రకంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా కక్ష సాధిస్తోంది చంద్రబాబు గారి ప్రభుత్వం అనడానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయా? ఏకపక్షంగా కావాలని ఒక్కొక్క వ్యక్తి మీద అనేక 15 కేసులు, 20 కేసులు, వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసులు అన్నిటికీ కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హైకోర్టు కూడా పోలీసు యంత్రాంగం పట్ల, వారు పెడుతున్నటువంటి కేసుల పట్ల, వారు సబ్మిట్ చేస్తున్నటువంటి సాక్ష్యాల పట్ల అసంతృప్తిగా ఉండి కొన్ని కామెంట్లు కూడా రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా కామెంట్ చేయడం జరిగింది. పోలీసుల యొక్క వైఫల్యం కానీ, పోలీసుల యొక్క అత్యుత్సాహం కానీ, పోలీసులు పెడుతున్న ఏకపక్ష కేసుల విషయంలో. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి అన్ని కూడా అక్రమంగా, అన్యాయంగా పెడుతున్నటువంటి కేసులన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ 2 సందర్భాల్లో క్లియర్ గా అర్థమైందని చెప్పి మనం చెప్పొచ్చు. రైట్. గోపి గారు చెప్పండి, మీరు కూడా విజయవాడలోనే ఉంటారనుకుంటా కదా. ఏమిటి గౌతమ్ రెడ్డి గారి కేసులో సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ చేయటం, ఇదంతా కక్ష సాధింపు కింద కనపడుతోందా? ఉన్నా లేకపోయినా కేసులు పెట్టడం, ప్రైవేటు వ్యవహారాలన్నీ అంటగట్టడం, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బూతులు తిడతా బీజేపీ వాళ్ళని తిట్టాడు. దాని గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి. కేసీఆర్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కక్ష సాధింపు మొదలైంది అనేది మన ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఏకపక్షంగా సోషల్ మీడియాలో అరెస్టులు జరుగుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ పైన కూడా దాదాపు 16-17 కేసులు 17 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అడిగారు, సరే నేను చంద్రబాబు గారిని తిట్టాను, కోపమో బాధో
చంద్రబాబు గారికి ఉండాలి కానీ వీళ్ళందరికీ ఎందుకు అని మాట్లాడారు. అది నిజంగానే సబబే అనిపిస్తోంది. సో అట్లా కేసులు అది పెట్టుకుంటూ కూడా వెళ్తున్నారు. ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత అది కూడా 3 ఏళ్ల తర్వాత వాళ్ళెవరో మనసులు గాయపడ్డాయి. ఈయన చంద్రబాబును విమర్శిస్తే లేకపోతే లోకేష్ ను విమర్శిస్తే ఈ ఎవరో వెంకయ్య పుల్లయ్యో ఎక్కడో చిలకలూరుపేటలోనో పాముదల వలసలో ఉండేవాళ్ళు ఆ మనోభావాలు దెబ్బతిని కేసులు పెట్టారు. సో ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి, అలాంటి కేసులన్నీ. సో ఇది నిజంగానే హైకోర్టు కూడా చాలా సార్లు 2-3 సార్లు చెప్పింది ఇప్పటికే, కేసులు పెట్టడంలో మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అని. సో అట్లాంటి అత్యుత్సాహం ప్రదర్శించడం కరెక్ట్ కాదు. రెండోది, చంద్రబాబు గారిని మొన్న చెప్పినట్టున్నారు, నాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు అని. కానీ అలా చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ప్రజలు అలా భావిస్తున్నారు అని ఆయన వరకు కూడా వెళ్ళి ఉంటుంది బహుశా. అందుకే ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు అని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గౌతమ్ రెడ్డి ఇష్యూలో ప్రైవేట్ వ్యక్తుల మధ్య కేసును కూడా ప్రభుత్వం పోలీసులు చొరవ చూపించి అడావుడి చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల కేసు అది, ఏదో ఒక ప్రైవేట్ వ్యక్తి తన ఆస్తికి సంబంధించిన కేసు, అది ప్రైవేట్ గా తేలాల్సిన కేసు. దాంట్లో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందో తెలియదు. ప్రభుత్వం చాలా ఇదిగా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శించి ఎక్కడున్నాడు ఏంటి అని ఎతకడము. ఇదంతా కూడా ఏంటంటే అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్ళి మహిళలను సైతం భయపెట్టడం ఇవన్నీ చేశారు. అవును, అర్ధరాత్రి ఇంటికి వెళ్ళారు, మహిళల్లో ఇబ్బంది పెట్టారు, ఇల్లంతా సెట్ చేశారు. కరెక్ట్ కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గొడవ ఏంటంటే మాట్లాడితే పూతులు తిడతాడు, మరి అయినా కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు నోరు విప్పే పరిస్థితి లేదు, ఎవరు మాట్లాడరు. బీజేపీ వాళ్ళ మీద పడ్డాడు ఈసారి ఆయన. ఆయన రాజకీయాలు ఆయనవి, అందులో ఆయన నోరు పారేసుకోవడం అనేది చాలా చాలా సర్వసాధారణమైన విషయం. తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఆయన ఏం మాట్లాడినా తెలుగుదేశం వాళ్ళు ఎవరు మాట్లాడరు. వేద మంత్రాల్లాగా వినిపిస్తాయేమో వాళ్ళకి, వేద మంత్రాలు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైనా అదే మాటలు మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడతారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ దివాకర్ రెడ్డి కానీ అన్నదమ్ములు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడినా కూడా వీళ్ళకి లెక్కలోకి రాదు. వేద పండితుల ఆశీర్వచనాలు. దివాకర్ రెడ్డికి కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు. దివాకర్ రెడ్డి మరి ఇంత బూతులు మాట్లాడకపోయినా ఏదో ప్రభాకర్ రెడ్డి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ నాగిరెడ్డి గత ఏడాది కాలంగా ఆయన తండ్రి జేసీ నాగిరెడ్డి గారికి చాలా పరువు ప్రతిష్ఠ ఉండేది. నేల సంజీవ్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండి రాజ్యసభ సభ్యుడిగా ఇట్లా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తికి పుట్టిన పిల్లలు వీళ్ళు తెచ్చుకోవాల్సిన టైంలో ఈ రకంగా ప్రతిష్ఠ పాలు. అదే పండిత పుత్ర అంటారు కదా, అట్లా మాట్లాడితే నోరు తెరిస్తే బూతులే సార్, బూతులేనండి. బూతులు లేకుండా మాట్లాడట్లేదు. అవును, బూతులు లేకుండా మాట్లాడట్లేదు ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి. రైట్. నాడు సురక్ష నేడు శిక్ష. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల కనికరం చూపని కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష ద్వారా మందుల డోర్ డెలివరీ, ప్రతి నెల ఏఎన్ఎంలతోటి పీసీహెచ్ఎల్తోటి రోగుల ఇళ్ల వద్ద అందజేత. కూటమి ప్రభుత్వం రాగానే ఆ కార్యక్రమానికి మంగళం. ఖరీదైన మందుల కొనుగోలుకు రోగుల తీవ్ర అగచాట్లు. కిడ్నీ గుండె మెదడు సంబంధించిన దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు సతమతమవుతున్నారంటూ మరో వార్తనిచ్చారు. లోకనాథన్ గారు, ఈ ఆరోగ్యశ్రీని అటకెక్కించడం కానీ ఇళ్ల వద్దకు తీసుకువెళ్ళి మందులు ఇచ్చినటువంటి జగన్ ప్రభుత్వం అని తోసిరాదని ఇప్పుడు అసలు ఆ కార్యక్రమాన్నే ఎత్తివేస్తున్నారట. పేద ప్రజలంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారని మరోవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా చెబుతుంటారు. మరి మందులు ఇవ్వకపోయినా కూడా సంతోషంగా ఉంటారా? సంక్షిప్తంగా చెప్పండి. నమస్తే కేఎస్ఆర్ గారు. వాస్తవంగా నేను కేబినెట్ జరిగింది. ఆ కేబినెట్ లో మందులకు సంబంధించి 900 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయనేది వాళ్ళే చెప్పుకున్నారు, కేబినెట్ లోనే చర్చించుకున్నారు. వాస్తవంగా ఆరోగ్యశ్రీ పేదలకి జీవితాల్లో చాలా కీలకమైన పథకంగా ఉంది. అట్లాగే 108, 104 యొక్క సేవలు మామూలు సేవలు కాదు. ప్రజల్ని ఆ మాత్రమైన సరైన సమయంలో వైద్యం అందుతుందంటే వాళ్ళ యొక్క సేవలు. మందులకు సంబంధించిన దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భ్రమంలో బతికేస్తాడు, మందులు కూడా భ్రమంలోనే వచ్చేస్తాయి అనే దగ్గర ఉన్నట్టున్నారు. దానికి సంబంధించిన నిధుల కేటాయింపులు విషయంలో కానీ
లేదు ప్రజలందరికీ అందుబాటులో వెళ్తున్నాయా లేదా అనే దగ్గర కాకుండా ఇప్పుడు మేము బకాయిలు ఉన్నాం, బకాయిలు తీర్చలేని పరిస్థితి వచ్చేస్తుంది అనేది కూడా మీరు చూసే ఉంటారు. అవును. పవన్ కళ్యాణ్ గారు ఎంత బకాయిలు ఉన్నాయి ఏంటి అనేది కూడా కేబినెట్ లో చర్చ వచ్చింది. 1,30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అనేది చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎక్కడి నుండి ఈ రెవెన్యూని తీసుకురావాలి? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ రకం కాకుండా ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలని కోత పెట్టి సర్దుబాటు చేయటం అనేది సరైనది కాదు. కాబట్టి 900 కోట్లు సంబంధించిన దానిలో చర్చ జరగడం కాదు, అదొక యాంగిల్. పాయింట్ ఏంటంటే గతంలో జగన్ గారి ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి, వాళ్ళు నడవలేని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఇళ్ల దగ్గరే ఉద్యోగుల్ని పంపించి మందులు అందజేస్తే ఇప్పుడు ఆ కార్యక్రమం ఎత్తేస్తున్నారట. అది ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే ఈ ప్రభుత్వం అనేకం ఎత్తేస్తుంది, ఇప్పుడు చివరికి రోగులను కూడా వదిలిపెట్టట్లేదా అనే ప్రశ్న సంబంధించిన దాంట్లో మాట్లాడండి. ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం తీసుకుంది అనుకోండి, ప్రజల నుండి తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది. ఎందుకంటే వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధితో ఉండేవాళ్ళు, అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇప్పుడు వరకు ఉన్న ఒక సేవని తీసేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆ రకమైన ఆలోచన చేయటం కూడా సరైనది కాదు. అది మానవతా దృక్పథంతో చేయాల్సిన సహాయం. రైట్. దాన్ని మరింత విస్తృతంగా చేయాల్సింది పోయి దీన్ని తగ్గిస్తానడం సరైనది కాదు. తగ్గించడం కాదు, అసలు ఇవ్వట్లేదు అంటారు. ఇది కూటమి ప్రభుత్వం రాగానే ఆ కార్యక్రమానికి మంగళం పలికిందంట. జగన్ గారు ఏమో వాళ్ళందరికి పట్ల సానుభూతితోటి ఇళ్ల దగ్గరికి ఇచ్చిరండి, వాళ్ళు ఆసుపత్రులకు వెళ్ళలేరు కదా అంటే, ఈ ప్రభుత్వం ఏమో మీ సాగు మీరు రావన్నట్టుగా వ్యవహరిస్తోందేమో అనేటువంటి భావన ఈ వార్తలో కనిపిస్తోంది. రెవెన్యూ నిబంధనలపై మంత్రుల కమిటీ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. 6 నెలలుగా అన్నీ కక్ష సాధింపు చర్యలే, కక్ష సాధింపు లక్ష్యం కాదంటూనే చంద్రబాబు వంచన చేస్తున్నారు, సంక్షేమం అభివృద్ధి లేదు, ఎన్నో హత్యలు, ఆస్తుల విధ్వంసం, వైసీపీ నేతలపై అక్రమ కేసులు, సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు అంటూ డీటెయిల్డ్గా చెప్పాడు. నిన్న పాట పాడి కూడా మరీ చెప్పాడు. ఏది అవునంటే కాదనిలే చంద్రబాబు గారి మాట అంటూ అంబటి రాంబాబు గారు నిన్న డీటెయిల్డ్గా వివరించారు ఆ ఉదాహరణలతో సహా. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాషపై పట్టుండాలన్నారు. ఎంతవరకు ఈ ఒక్క పాయింట్ ఇంగ్లీష్ అవసరమని ఈయన చెప్పడం మాత్రం అంతవరకు ఒప్పుకోవాలి. మిగతా విషయాలు ఎట్లా ఉన్నప్పటికి కూడా మొన్నైతే మరి దారుణంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం అసలు అక్కర్లేదన్నట్లుగా మన కూటమి నేతలు అనొచ్చో లేదా ఆ రచయితల సంఘం పేరు మీద జరిగినటువంటి సభ చెప్పారు. రైట్, ఇక బిల్డప్ బాబాయ్ దగ్గరికి వెళ్దామండి. జూన్లోగా తల్లికి వందనం అంట. జూన్లోగా తల్లికి వందనం అని ఏంటి అసలు విషయం ఏంటి? ఈ ఏడాదంతా ఎగ్గొట్టారన్నది పాయింట్. అది రాయకుండా గతంలో జగన్ గారి ప్రభుత్వం ఏదైనా ఒక స్కీమ్ సిపిఎస్ ఆయన కొద్దిగా లేట్ అయింది, దానికి రకరకాల ప్రయత్నాలు చేస్తే ఇంకేముంది సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, చేయలేదు. మద్య నియంత్రణ ప్రయత్నం చేస్తుంటే మద్య నిషేధం చేస్తానన్నారు, చేయలేదు. ఇట్లా అమాంబాపతు వార్తలు రాసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏం రాసినది చూడండి. జూన్లోగా తల్లికి వందనం అంటారు. జూన్ అదే మరి ఏడాది అయిపోయింది కదా, నువ్వు గవర్నమెంట్లోకి వచ్చి ఫస్ట్ ఇయర్ ఇవ్వాలి కదా అని రాయలా. అబ్బే అట్లా రాయలా. తల్లికే తొలి వందనం అని ఆంధ్రజ్యోతి వాళ్ళ బిల్డప్. చూడండి ఎంత మోసం చేస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సాక్షి వాళ్ళు చాలా స్పష్టంగా రాశారు ఏమని, మొత్తం మంగళం పాడుతున్నారని. వీళ్ళు ఇండైరెక్ట్గా రాశారు. రైతు భరోసా రైతు భరోసాని త్వరలో అన్నదాత సుఖీభావుగా ఇస్తారంట. ఓకే, ఎప్పుడు ఇస్తారంటే త్వరలో అంటే దానికి ఏమి షెడ్యూల్ ఏం చెప్పాలి అంటే ఈ ఏడాదికి అది కూడా రానట్టేనా అనే డౌట్ వస్తుంది కదా. అంతకంటే ఇంకో విషయం ఏంటంటే ఆ 2 పథకాల తర్వాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంట. వీళ్ళే చెబుతున్నారు జూన్లోగా తల్లికి వందనం అని. అంటే జూన్కి స్కూళ్ళు ప్రారంభించినప్పుడు అవి కూడా ఎంతమందికి ఇస్తారో అవేమి చెప్పలేదు. అంటే పత్రికా విలువలను దిగజార్చి ఈ రకంగా చేస్తున్నారని చెప్పడం కోసం దీని మీద కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం ప్రధాన చర్చగా.